రెడీ మేడం. అతిథి మర్యాద. రామేశు కామేశు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. రామేశు నుండి కామేశు వస్తాడు. వాడికి ఏం మర్యాద చేసాడు, ఎలా గౌరవించాడు అనేది ఇది చాలా నవ్వుతూ ఉంటుంది. మరి అందరూ కూడా మాట్లాడకుండా వినండి, శ్రద్ధగా వింటేనే డైలాగ్ అర్థమవుతుంది. హలో మిస్టర్ కామేశం, నమస్కారం. నమస్కారం. చాలా కాలానికి వచ్చు, రావయ్యారా? అంతా కులాసేనా? నమస్కారం. నమస్కారం. ఏదో నీ దయ వల్ల బాగానే ఉన్నాడు. ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావు? నాకేమయ్యా, నీ దయ నాకు ఉండబట్టి అంతా బాగానే ఉన్నాము. స్వాగతంలో వీడేమిటి? ఎండలో వచ్చిన నాకు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వడేమిటి? ఇంకేమిటి విశేషాలు? విశేషాలు చదవాలి కానీ ఇంత ఎండలో వచ్చావు. మంచినీళ్ళు కావాలా, టీ కావాలా, కాఫీ కావాలా అని అడగకుండా ఏమిట టిఫినా భోజనమా అని అడగకుండా ఏమిటయ్యా బాబు ఈ అతిథి మర్యాద? అయ్యో నా బుర్ర పాడగాను. ఇంతకీ నువ్వు ఎలా వచ్చావు? ఏదోలా వచ్చాను. కనీసం కూర్చోమనవయ్యా బాబు. సారీ సారీ. కూర్చుంటావా లేక కుర్చీ మీద కూర్చుంటావా? ఏదో కుర్చీ వేయవయ్యా బాబు. ప్రేమ కుర్చీ వేయమంటావా లేక మామూలు కుర్చీ వేయమంటావా? మామూలు కుర్చీ పడేవయ్యా బాబు. విరుగుడు చెక్క కుర్చీయా లేక చేప చెక్క కుర్చీయా? అబ్బబ్బా, దాహం వేస్తుంది. కాస్త మంచినీళ్ళు ఇవ్వయ్యా. మంచినీళ్ళు అంటే కుళాయి నీళ్ళు ఇవ్వమంటావా లేక గోదావరి నీళ్ళు ఇవ్వమంటావా? కుళాయి నీళ్ళు ఇవ్వయ్యా. చంపగా మరి ఏం లేదు. కుళాయి నీళ్ళు అయితే మరో 2 గంటల్లో వస్తాయి. అదే గోదావరి నీళ్ళు అనుకో మరో 3 మైళ్ళు వెళ్ళాలి. ఏ నీళ్ళు అయితే బాగుంటాయంటావు? నీళ్ళు అక్కలో తిన్నాయన. పోనీ కొబ్బరి బొండం తాగుతావా? అలా నవ్వు బాగుంది. కొబ్బరి నీళ్ళు ఇవ్వయ్యా. చాలా సంతోషం. మాకు బోలెడు కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇంతకీ నీకు మామూలు కొబ్బరి బొండమా లేక గంగా బొండమా? గంగా బొండం అయితే చాలా తీయగా ఉంటుంది. కాస్త మీగడ పదువుల్లో మనది తీయించు సుమా. అలాగే ఒక్క విషయం, మా పాలేరు ఈ పూట రాడు. రేపు ఉదయాన్నే వస్తాడు. రేపు ఉదయాన్నే రాగానే బాగా చిలికించి ఇస్తానులే. ఈ లోపల ప్రాణాలు పోయేలా ఉన్నాయా? ప్రాణాలు పోయేలా ఉన్నాయా? ఒకవేళ ప్రాణాలు పోయాయనుకో సరివేరు చెక్కతో సరిపెట్టమంటావా లేక గంధపు చెక్కలు తెప్పించమంటావా? నా మొగానికి గంధపు చెక్కలు కూడానా? నీ ముఖం మండ. శుభం పలగలా వెంకన్న అంటే గంధపు చెక్కలు శ్మశానాల్లో అంటావేమిట్రా? అబ్బబ్బా, ఆకలేస్తుందా బాబు? అరే ఆకలేస్తుందా? ఇందాక నుంచి చెప్పవే మరి. ఇంతకీ టిఫిన్ తింటావా లేక అన్నం భోజనం చేస్తావా? ముందు టిఫిన్ తెప్పించు. టిఫిన్ అంటే చపాతీయా లేక ఇడ్లీయా? చపాతీ తెప్పించు. కాస్త కూర ఎక్కువేమని చెప్పు. కూర అంటే మామూలు క్యాబేజీ కూర లేక బంగాళదుంప కూర? ఏదైనా బాధలేదు. చపాతీ నూనెతోనా నెయ్యితోనా? స్వచ్ఛమైన గేదె నెయ్యి అంటేనే నాకు చాలా ఇష్టం. దేశవాళీ గేదె నెయ్యా లేక శంకరజాతి గేదె నెయ్యా? అబ్బబ్బా, నన్ను విసిగించదు. ముందు ఒక కప్పు కాఫీ ఇవ్వమంటావా? మామూలు కాఫీయా లేక ఫిల్టర్ కాఫీయా? మామూలు కాఫీ ఇవ్వయ్యా బాబు. కాఫీలో పంచదార వేయమంటావా అక్కర్లేదా? ఇదేమిటయ్యా, నేను ఏమన్నా షుగర్ పేషెంట్ అనుకున్నావా? 1 చెంచా సరిపోతా లేక 2 చెంచాలు వేయమంటావా? 1 చెంచా చాలు నాయనా. పెద్ద చెంచాతోనా లేక చిన్న చెంచాతోనా? అంత పెద్దది కాదు, అంత చిన్నది కాదు. కప్పులో సాసలు ఉండాలా అక్కర్లేదా? నీ అది దానికి 10,000. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నావు కదలా, మా చేతితో తేనె నాకు ఇచ్చేసా. చేసి ఈసారి మీ ఇంటికి వస్తే ముఖం మీద ఉమ్మేయి. ముఖం మీద ఉమ్మేయమంటావా? కిల్లి వేసుకున్నా లేక మామూలుగానా? మహానుభావ, బుద్ధి తక్కువై మీ ఇంటికి వచ్చాను. మళ్ళీ వస్తే చెప్పు తీసుకుని కొట్టు. చెప్పు తీసుకొని కొట్టమంటావా? కుడి కాలు చెప్తున్నా లేక ఎడమ కాలు చెప్తున్నా?
నన్ను వదిలేస్తే నేను వెళ్ళొస్తాను. వెళ్ళొస్తావా? ఎదురు ఇది ఉంచాలి ఎంత పెరట్లో ఉంచాలా? ఒరే నీ అమ్మ కొడుకు గాను నన్ను ఎదిగా వెళ్ళేది నన్ను నాకేం వద్దు నాయన. మళ్ళీ చెయ్యి. చివరికి పిచ్చోడు అయిపోయినాడు మర్యాదకి. ఓకే, థ్యాంక్ యూ. అతిథి మర్యాద. మరి మన ఇంటికి వచ్చి చుట్టాలు కలిగా మర్యాద చేస్తున్నామా మనం?